గైస్, ఈ వీడియో చూడండి. మనం ఈ వీడియో చూస్తామంటే నిజం కదా, 100% కరెక్ట్. మనము చాలామంది ఇలానే చేస్తూ ఉంటాము అనిపిస్తుంది. చాలా ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ గౌరవం. మనకి గుళ్ళోకి వెళ్తే గోతనామాలు చెప్పంటే భార్య పిల్లల పేరు చెప్తారు చాలా మంది, తల్లిదండ్రుల పేర్లు ఎంతమంది చెప్తున్నారు. మనం ఏం ఫీల్ అవుతామంటే మన పిల్లలు మనలో పార్ట్, కానీ మనం మన తల్లిదండ్రుల్లో పార్ట్. కాబట్టి వాళ్ళు మనం చూడాలి. సింపుల్ లెక్క, పిల్లల్ని కంటి పాపలా చూసుకుంటారు తల్లిదండ్రులు. కన్నుని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటారు కంటి పాపలు, కానీ కన్ను కంటి పాపని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆడియన్స్. నీరు ప్రేమ పైనుండి కిందకు వచ్చినంత తేలిక కింద నుండి పైకి పోదు. మన పిల్లల్ని ప్రేమించినట్టుగా తల్లిదండ్రులను ప్రేమించడం అనేది చాలా 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 రేర్. అంటే బాధ్యత గల పిల్లలు ఖచ్చితంగా పెన్షన్ లేకపోయినా ప్రేమిస్తారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. సింపుల్ లెక్కండి. మా ఆవిడ నెక్లెస్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ మా అమ్మ కళ్ళకి ఇస్తానా? ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మా అబ్బాయి బర్త్డేకి ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడానికి 4,000 ఇమ్మంటే ఇస్తాను. మా నాన్న ఫోన్ చేసి మనోరాలకి బర్త్డేకి ఒక 4,000 ఇవ్వాలిరా పంపించంటే ఏం ఆలోచిస్తాను? రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే నా ఎంజాయ్మెంట్ కోసం నిజం చెప్తున్నాను. మా నాన్నకి 300 రూపాయలు ఎక్స్ఎంఎల్ఏ పెన్షన్ వచ్చినప్పుడు మొత్తం 300 రూపాయలు నాకే పంపించారు. మరి ఆయన ఎట్లాంటి కష్టపడ్డారో నాకు తెలియదు. అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్నో త్యాగాలు చేసి మనం పంచుతారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళని తినడానికి తాగడానికి కాదు, అడిగేది. ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే, ఎవరైనా సాయం చేయాలనుకుంటే డబ్బులు అడిగితే ఎంతమంది పిల్లలు ఇవ్వగలుగుతున్నారు? అందుకని రిటైర్మెంట్ ప్లానింగ్